ఒక క్వెషన్. మన ప్లేట్‌లో ఉన్న ఒక్క ముద్ద అన్నం కోసం ఒక ఫార్మర్ ఎంత కష్టపడతారో మనం ఎప్పుడైనా ఆలోచించామా? హలో ఎవ్రీవన్. దిస్ ఈజ్ అనుష. వెల్కమ్ టు అనస్ ట్రెండ్స్ అండ్ ట్రెడిషన్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఫైనల్లీ వీఆర్ 2K ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరైతే నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి నన్ను ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్గా మా డాడీ వాళ్ళ పొలంలో అగ్రికల్చర్ ఫార్మింగ్ వీడియోస్ చేసినప్పుడు మీరు ఇచ్చిన రెస్పాన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉండింది. అసలు బేసికల్లీ నేను ఎంత రెస్పాన్స్ మీరు ఇస్తారనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫార్మింగ్ వీడియోస్ ఏం చూస్తారులే అనుకున్నాను. బట్ ఒక ఫార్మర్కి సొసైటీలో ఇంత రెస్పాన్స్ ఉంది, ఇంత మంచి సపోర్ట్ ఉంది అని అయితే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈరోజు మా డాడీ వాళ్ళ పొలంలో అండ్ క్లియర్గా అసలు ఎందుకు మేము అగ్రికల్చర్ బేస్డ్ ఫ్యామిలీ అయ్యింది, మా పేరెంట్స్ చదువుకుని కూడా ఎందుకు ఫార్మింగ్ చేస్తున్నారు, ఈ అగ్రికల్చర్ వల్ల మాకు లాభం ఉందా నష్టం ఉందా, ఈ వ్యవసాయమే మాకు జీవనాధారం అనమాట. సో కంప్లీట్గా ఈరోజు మా ఫ్యామిలీ గురించి, మా ఫాదర్ గురించి ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, మేము ఎన్ని ఎకరాల పొలం వ్యవసాయం చేస్తాము, మాది సొంతమా కౌల, ఎవ్రీథింగ్ మా ఫ్యామిలీ గురించి, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అండ్ అగ్రికల్చర్ గురించి ఈరోజు వీడియోలో అయితే మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, హాయ్, దిస్ ఈజ్ అనుష. అనుస్ ట్రెండ్స్ అండ్ ట్రెడిషన్ అనేది మన ఛానలే. మన ఛానల్లో మెయిన్గా ఫ్యామిలీ వ్లాగ్స్, ఫ్యాషన్, బ్యూటీ, న్యాచురల్ టిప్స్, హెయిర్ కేర్, ట్రావెల్ వ్లాగ్స్, కుకింగ్ వీడియోస్, విలేజ్ లైఫ్ గురించి, ఫార్మింగ్ లైఫ్ గురించి, ఇలా డిఫరెంట్ కంటెంట్ అయితే మన పేజ్లో అవైలబుల్గా ఉంటుంది. ఎవరైతే ఇలాంటి కంటెంట్ని ఇష్టపడుతూ ఉంటారో సో డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సో నోటిఫికేషన్స్ మీకు డైరెక్ట్గా వస్తాయి. సో ఈరోజైతే ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా మా డాడీ వాళ్ళ పొలంకి ఈరోజైతే వెళ్ళిపోదాము. సో పొలం వెళ్తున్నాం కాబట్టి నా మెల్లో ఉన్న గోల్డ్ రింగ్స్, పట్టీలు ఇవన్నీ తీసేస్తున్నాను అనమాట. ఎందుకు అంటే మెయిన్ అది బురదగా ఉంటుంది కాబట్టి ఇన్ కేసు ఇవి పడిపోయినా మనకి దొరకవు. అసలు ఇప్పుడున్న రేట్లను బట్టి బంగారాన్ని చాలా జాగ్రత్తగా దాచుకోవాల్సి ఉంది. ఓకే, సో ఫస్ట్ అయితే వీటన్నిటిని మనం తీసేద్దాం. పోయిన తర్వాత బాధపడడం కంటే ముందే జాగ్రత్త పడడం చాలా మంచిది. రైస్ రెడీయా? పదండి డాడీ వాళ్ళ పొలంకి అయితే వెళ్ళిపోదాం. కమ్ 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 కమ్. లైఫ్‌లో ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ ఉంటారు కదా. కొంతమందికి యాక్టర్స్, ఇంకొంతమందికి బిజినెస్ మ్యాన్స్, ఇంకొంతమందికి లీడర్స్. బట్ నా లైఫ్‌లో నా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ మా డాడీ. మాది ఒక స్మాల్ అండ్ క్యూట్ ఫ్యామిలీ. అమ్మ, నాన్న, అన్నయ్య అండ్ నేను. సింపుల్ ఫ్యామిలీ, కానీ ఆ సింప్లిసిటీ వెనకాల ఉన్న కష్టం మాత్రం చాలా పెద్ద స్టోరీ. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా డాడీ ఆటో నడిపేవాళ్ళు. ఆటోతో పాటు ఇంకొక సైడ్ ఫార్మింగ్ కూడా చేసేవాళ్ళు అనమాట. మా డాడీ లైఫ్ లో రెస్ట్ అనే వర్డే లేదు. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అంటే పేరెంట్స్ సైలెంట్ గా ఎంత సాక్రిఫైస్ చేస్తారో పిల్లలకి చాలా ఇయర్స్ తర్వాత గానీ అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఆ స్టేజ్ లో ఉన్నా. మా డాడీ కష్టం వల్లే ఈ రోజు మేము ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాం. ఒక ఆటో డ్రైవర్ గా లైఫ్ స్టార్ట్ చేసి హార్డ్ వర్క్ తో ఫార్మర్ గా ఎదిగి విలేజ్కి సర్పంచ్గా రెస్పెక్ట్ సంపాదించారు. ఆయన సాక్రిఫైజెసే ఈరోజు మా సక్సెస్కి ఫస్ట్ స్టెప్. ఆయన హార్డ్ వర్క్ వల్లే మా అన్నయ్య ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయ్యారు. నేను ఈ రోజు మీ ముందు కాన్ఫిడెన్స్తో నిలబడగలుగుతున్నాను అంటే అది కూడా మా డాడీ నమ్మకం, సపోర్ట్, కష్టం వల్లే. జీరో నుంచి స్టార్ట్ చేసి స్టెప్ బై స్టెప్ మా లైఫ్ని మేము క్రియేట్ చేసుకున్నాం. మమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళకి మా సక్సెస్సే ఆన్సర్ ఇచ్చింది. అందుకే లైఫ్లో కంపారిజన్ కాదు, కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. అసెస్, మనీ, స్టేటస్ ఇవన్నీ టెంపరీ, కానీ వాల్యూస్, డిసిప్లిన్, హానెస్టీ, హార్డ్ వర్క్ ఇవే పర్మనెంట్. చదివిన తర్వాత కూడా మా పేరెంట్స్ ఫార్మింగ్ ని వదిలేసి వెళ్ళలేదు. అగ్రికల్చర్ మీద ఉన్న నమ్మకం వల్లనే ఈ రోజు మేము ఇలా నిలబడగలిగాము. నేను ఫార్మర్ ఫ్యామిలీలో పుట్టడాన్ని ఎప్పుడూ గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒక రైతు కష్టపడితేనే మన ప్లేట్లో ఒక ముద్ద అన్నం పడుతుంది. ఫార్మర్ కష్టాలు, బాధలు, సంతోషాలు ఇవన్నీ మా ఫ్యామిలీలో చూసి పెరిగాను. సక్సెస్ అంటే ఓవర్ నైట్ రాదు కదా. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్స్ ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి, పేషెన్స్ ఉంటుంది, ఫెయిత్ ఉంటుంది. మా డాడీ లైఫ్ అదే ప్రూవ్ చేస్తుంది. మా డాడీ ఆటో నడుపుతూనే స్టార్టింగ్ లో కొంచెం పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవాళ్ళు. ఎవ్రీ ఇయర్ కొంచెం ఏకర్స్ ని పెంచుకుంటూ
ఇప్పుడు మేము అరౌండ్ 25 ఎకరాల పొలం ఫార్మింగ్ చేస్తున్నాము. చాలా మంది అనుకుంటారు 25 ఎకరాలు అంటే అబ్బో రిచ్ ఫ్యామిలీ కదా అని. కానీ రియాలిటీ ఏంటి అంటే ఇది మా సొంత భూమి కాదు. మేము కౌలుకు తీసుకుని ఫార్మింగ్ చేస్తున్నాము. ఫార్మింగ్ చేయడం మాటల్లో చెప్పినంత ఈజీ అయితే అస్సలు కాదు. పంట వేయడానికి ముందు నుంచే మనకి ఖర్చులు మొదలవుతాయి. విత్తనాలు కొనాలి, ఫర్టిలైజర్స్ కొనాలి, కూలీ ఖర్చులు ఉంటాయి, వాటర్ సమస్యలు ఉంటాయి, కరెంటు సమస్యలు ఉంటాయి, అన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి. చివరికి ఇంత కష్టపడి పంట పండించినా ప్రాఫిట్ ఉంటుందో లాస్ వస్తుందో సీజన్ అయ్యాక గానీ తెలుస్తుంది. ఫార్మింగ్ ఈజ్ నాట్ జస్ట్ కల్టివేషన్, ఇట్స్ ఏ రిస్క్. ఎవ్రీ సింగిల్ సీజన్ ఇలానే ఉంటుంది. ఫార్మర్ లైఫ్ అంటే మార్నింగ్ 5 గంటలకి స్టార్ట్ అవుతుంది, నైట్ వరకు ఉంటుంది. ఎండైనా వానైనా, సమ్మర్ అయినా వింటర్ అయినా తప్పకుండా పొలం వెళ్లాల్సిందే. వర్షాలు ఎప్పుడు పడతాయా అని తెలియని పరిస్థితి. అన్ని దాటుకుని పంట చేతికి వచ్చిన తర్వాత కూడా మంచి ధర వస్తుందనే గ్యారంటీ ఉండదు. పంట బాగా పండితే మార్కెట్ ప్రైస్ ఉండదు, ప్రైస్ ఉంటే దిగుబడి ఉండదు. ఈ టెన్షన్ మధ్యలో కూడా ఫార్మర్ మళ్ళీ గివ్ అప్ ఇవ్వకుండా నెక్స్ట్ సీజన్ కి అదే ఆశతో పొలంలోకి దిగుతాడు. మా నాన్నని చూస్తూ నేను నేర్చుకున్న ఒక గొప్ప విషయం ఏంటంటే కష్టపడితేనే ఫలితం వస్తుంది. ఒక్క రోజులో విజయం రాదు. ఒక్క సీజన్ తోనే రైతు ధనవంతుడు కాలేడు, కానీ ఆశ వదలకుండా ముందుకు వెళ్తాడు. అదే పాఠం నేను కూడా నా జీవితంలో నేను మా నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నాను. లైఫ్ లో ఇన్స్పిరేషన్ గా ఎవరినైనా తీసుకోవాలి అని అడిగితే నేను ఫస్ట్ చెప్పేది మన ఫార్మర్స్ అని చెప్తాను. బికాస్ ఫెయిల్యూర్ వచ్చినా స్టాప్ అవరు, లాస్ వచ్చినా గివ్ అప్ అవరు, హోప్ ని వదులుకోరు. ఎవ్రీ క్రాప్ ఈజ్ అనదర్ న్యూ బిగినింగ్. మనం కూడా మన లైఫ్ లో ఇలానే ఉండాలి. ఫెయిల్యూర్స్ వచ్చినా అగైన్ స్టార్ట్ చేయాలి. నా దృష్టిలో రియల్ హీరోస్ అంటే మూవీస్ లో ఫైట్ చేసి మనల్ని ఎంటర్టైన్ చేసే వాళ్ళు కాదు. రియల్ హీరోస్ అంటే మన సోల్జర్స్, మన ఫార్మర్స్. వన్ ప్రొటెక్ట్స్ అవర్ కంట్రీ, అనదర్ ఫీడ్స్ అవర్ కంట్రీ. అందుకే అంటారు కదా, జై జవాన్ జై కిసాన్ అనేది స్లోగన్ కాదు, అది మన రెస్పాన్సిబిలిటీ. నేను ఇప్పుడు ప్రౌడ్ గా చెప్తాను, నేను ఒక ఫార్మర్ కూతుర్ని అని. డాటర్ ఆఫ్ కె నాగేంద్రరావు. మా డాడీ ఒక ఫార్మర్. ఈ మాట చెప్పడానికి నాకు ఎప్పుడూ సిగ్గు లేదు. యాక్చువల్లీ నేను చాలా గర్వంగా చెప్తాను. కొన్నిసార్లు నేను సొసైటీలో చూస్తాను ఫార్మర్స్ బట్టలు బురదగా ఉన్నాయని వాళ్ళని చాలా తక్కువగా చూస్తారు. అవును, ఫార్మర్స్ బట్టలు బురదగానే ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు కష్టపడేది బురదలోనే. కానీ ఆ చేతుల్లోనే మన ఫ్యూచర్ ఉంటుంది. లోటస్ ఎక్కడ పుడుతుంది? బురదలోనే కదా. కానీ ఫ్లవర్ మాత్రం ప్రపంచాన్ని అడ్మైర్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ అలాగే ఫార్మర్ లైఫ్ కూడా. వాళ్ళు బురదలో కష్టపడి మనకి బంగారాన్ని పండించి ఇస్తున్నారు తినడానికి. కానీ వాళ్ళని రెస్పెక్ట్ చేయాల్సింది మన రెస్పాన్సిబిలిటీనే, తక్కువగా చూడకూడదు. వాళ్ళని తక్కువగా చూస్తే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. నా రిక్వెస్ట్ ఒకటే, మన జనరేషన్ అయినా అగ్రికల్చర్ ని, ఫార్మింగ్ చేసే ఫార్మర్స్ ని రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒకవేళ మన పేరెంట్స్ ఫార్మర్స్ అయితే వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. వాళ్ళ దగ్గర నుంచి మనం ఫార్మింగ్ నేర్చుకోవాలి. నెక్స్ట్ జనరేషన్ లో పుట్టబోయే మన పిల్లలకి ఫార్మింగ్ ని మనమే నేర్పించాలి. మన ఫ్యామిలీ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పడానికి మనం సిగ్గుపడకూడదు. ఇన్స్టెడ్ చాలా గర్వంగా చెప్పాలి. బికాస్ ఫుడ్ ఈస్ నాట్ మ్యానుఫ్యాక్చర్డ్, ఫుడ్ ఈస్ గ్రోన్, అండ్ బిహైండ్ ఎవ్రీ గ్రెయిన్ దెర్ ఇస్ ఎ ఫార్మర్ స్వెట్. గైస్, సొసైటీలో ఇన్జస్టిస్ అనే వర్డే లేకపోతే ఈ ప్రపంచంలోనే హైయెస్ట్ బిజినెస్ మ్యాన్, రిచెస్ట్ పర్సన్ ఎవరవుతారో తెలుసా? ఫార్మర్. బికాస్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ డిపెండ్స్ ఆన్ ఫుడ్. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఫార్మింగ్ ని, ఫార్మర్స్ ని రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పటికే నేను చెప్తాను, ఐఎమ్ అనుష, డాటర్ ఆఫ్ నాగేంద్రరావు, ఏ ప్రౌడ్ ఫార్మర్స్ డాటర్. మీరు కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీ అయితే కామెంట్స్ లో ప్రౌడ్ ఫార్మర్ ఫ్యామిలీ అని టైప్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఫార్మర్స్ కి సపోర్ట్ చేయండి. ఛానల్ కి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ అవ్వండి. మీట్ యు ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. టిల్ దాన్ టేక్ కేర్. జై జవాన్ జై కిసాన్. బై గైస్. Thank you for watching.